ఇతడు ఫలించిన వాడు మాత్రమే కాదు, ఏమంటాడు, అతని ఫలము అభివృద్ధి చెందింది. ఫలాభివృద్ధి చెందిన వాడిగా ఎఫ్రాయిము ఉన్నాడు. నా వైపు చూడండి. ఎవరైనా ఫలించాలంటే ఏం చేయాలి? యేసయ్య అంటారు కదా, నేను మంచి ద్రాక్షవల్లిని, మీరు నాలో తీగలు. ఎవరు నా యందు నిలిచి అంటే ఎవరు నన్ను ఆశ్రయిస్తారో, ఎవరిలో నేను నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడు అని వ్రాయబడింది కదా. ఎఫ్రాయిము సహోదరులందరిలో బహుగా ఫలాభివృద్ధి పొందటానికి కారణం ఏంటంటే ఎఫ్రాయిము దేవునిని ఆశ్రయించిన వాడు. బిడ్డ, కరువైన, ఖడ్గమైన, ఆపదైనా, ఇబ్బందైనా, వస్త్రహీనతైనా, ఇంకా దయనీయ స్థితి అయినా ప్రతి సందర్భంలో నీ దేవుడిని ఆశ్రయించు. ఆమేన్. నా వైపు చూడండి. నీ నాలుకను ఆశ్రయించొద్దు, నీ బలాన్ని ఆశ్రయించొద్దు, నీ తెలివిని ఆశ్రయించొద్దు. వాటిని సంపాదించుకుందాం, అవి లేకుండా బ్రతకాలని కాదు. వాటికి మించి ప్రతి క్షణం దేవుని ఆశ్రయించి దేవుని మీద మనం ఆధారపడి బ్రతికితే సహోదరులందరిలో ఫలాభివృద్ధి పొందిన వారిగా దేవుడు ఉంచుతాడు. సరే, దేవుని ఆశ్రయించడం అని అన్నాం కదా. అసలు ఆ దేవుడు ఎలాంటి వాళ్ళు? ఆ దేవుడే తనను గూర్చి ఇదే హోషేయ గ్రంథంలో మరో చక్కటి మాట అంటాడు. చూడండి, 14వ అధ్యాయం 8వ వచనం. ఎఫ్రాయిము బొమ్మలతో నాకెలా నిమిత్తమేమి, నాకిక నిమిత్తమేమి, నేనే ఆలకించుచున్నాను, నేనే ఎఫ్రాయిమును గూర్చి విచారణ చేయుచున్నాను. ఇక్కడి నుంచి పెద్దగా చెప్పండి. నేను చిగురు పెట్టు సరళ వృక్షపు వంటి వాడను, నా వలననే నీకు ఫలము కలుగును. నీ దేవుడు ఎట్టివాడు నీకు తెలిస్తే ఆయనను తప్ప నరమాతులను నువ్వు ఆశ్రయించు. ఆయన ఎట్టివాడో నీకు తెలిస్తే, అది ఒక్కటి నీకు తెలిస్తే ఎవరినైనా వదిలిపెడతావు, కానీ ఆయన వదిలిపెట్టవు. చిన్నకాలనీలో ప్రార్థన జరుగుతుంది. ఒక పిల్లోడిని పిలిచి, రే చిన్న, కొంచెం మంచినీళ్ళు తీసుకురారా అన్న. వాడు వెళ్ళినట్లుగానే వెళ్ళి అక్కడ ఆగిపోయి ఉన్నాడు. 2 నిమిషాలైనా వాడు కదల్లా. రే నీళ్ళు తీసుకురా పోరా అంటే, పోతున్నానన్నా అని కాలు ఇట్లా లాగుతున్నాడు, కానీ అక్కడి నుంచి కదలట్లా. ఒరే నీకు ఇప్పుడు 3 నిమిషాలు 4 నిమిషాలు అయిపోయింది, మంచినీళ్ళు తీసుకురారంటే, అన్నా పోతున్నా బాడీ కదులుతుంది కానీ కాలు కదలట్లా. ఈలోపు పక్క ఉండి పిల్లలుండి వాడి కదలట్లేదయ్యా, ఏంటో ఏమైందో, కాలు తిమ్మిరెక్కిందో, ముళ్ళేమన్నా గుచ్చుకుందో, మీకేమన్నా గుచ్చుకుందో చూడండి పోయానంటే, వాడి దగ్గరికి వెళ్తే నెడితే వాడు కాలు కింద 5 రూపాయల కాయిన్ ఉంది. వాడు వంగి తీసుకుందాం అనుకుంటున్నాడు, కానీ జనం వెళ్తున్నారు పోతున్నారు. ఎక్కడ దొరికిపోతారు అనుకున్నాడు ఏమో, కానీ అక్కడ కాలు పెట్టి కదలట్లా. ఎందుకు కదలట్లేదాడు? ఆడ కాయనుందన్న సంగతి ఆడికి తెలుసు. నీ యేసయ్య దగ్గర ఏముందో నీకు తెలిస్తే, నీ యేసయ్య ఏమై ఉన్నాడో అది నీకు తెలిస్తే, యేసుక్రీస్తు నీ జీవితంలో ఏం చేయగలడో నీకు తెలిస్తే, ఆయనను తప్ప నాసిక రంధ్రాలలో ఊపిరి ఉన్న ఏ మనుషుని నువ్వు ఆశ్రయించు. ఆ దేవుడు ఎట్టివాడో ఎఫ్రాయిముకు తెలుసు. ఆ దేవుడు ఎట్టివాడట, నేను చిగురు పెట్టు సరళ వృక్షం వంటి వాడను. ఒకసారి చెప్పండి, చిగురు పెట్టు సరళ వృక్షం వంటి వాడను. లోకంలో ఏ చెట్టు అయినా చూడండి, ప్రతి చెట్టు ఒక కాలంలో పచ్చగా ఉంటుంది, ఇంకో కాలానికి వచ్చేసరికి ఆకులన్నీ రాలిపోయి ఇక ఆ చెట్టు నరికేయాలేమో అన్నట్లుగా ఉంటుంది. ఇక నరుకుదామని అనుకునే లోపు మెల్లగా స్టార్ట్ అవుతుంది. ఏం స్టార్ట్ అవుతుంది? చెప్పాలి. కొంచెం చిగురుతో ఉంటుంది. కొంచెం ఆ చిగురు పెద్ద అయిన తర్వాత, అమ్మయ్యా మరలా ఆకులు ఉన్నాయి, ఇది చచ్చిపోలేదులే, ఇది బతికే ఉందిలే అని అనుకుంటాం. విచిత్రం తెలుసా? ఆకాశం క్రింద భూమికి పైన ఉన్న చెట్లన్నిటిలో ఎప్పుడు పచ్చగా ఉండే ఏకైక చెట్టు సరళ వృక్షపు చెట్టు. ఏ కాలంలోనైనా చూడండి. సుధాకరణ మామిడి చెట్టు మీది నూజివీడే కదా, ఏమన్నా అంత డౌట్గా చెప్తున్నారు? మీ నూజివీడి రసాలు ఉన్నాయి కదా.
మామిడి చెట్టు ఏ కాలంలో పచ్చగా ఉంటుందన్నా? అన్నా ఎట్టుందంటే తిన్నదైతే గుర్తుంది, కానీ ఏ కాలంలో ఆకులు రాలిపోయాయో, ఏ కాలంలో పచ్చగా ఉందో అన్న తెలుసా తెలీదా? ఏ కాలంలో పచ్చగా ఉంటుంది అన్నా? ఈ కాలం అంటే చలికాలం. ఏ కాలంలో ఆకులన్నీ రాలిపోతాయి? ఎండాకాలమా? అయితే అది తిన్నా బ్యాచ్ అయితే నన్ను అన్యాయం చేయకన్నా, సరే వదిలేసాడు. ఎండాకాలంలో ఆకులు రాలిపోతాయా మామిడి చెట్టుకి? మరి ఎండాకాలంలో ఆకులు రాలిపోతే కాయ ఏం కావాలన్నా? మళ్ళా నూసివీడు అంటాడు. అది ఆ ఊరు పరుగు తీసావు పోన్నా. సరే, ప్రతి చెట్టుకు, ఏ చెట్టు అయినా చూడండి, ఆకులు రాలే కాలం ఉంటుంది. ఆకులు రాలినప్పుడు ఆ చెట్టు ఎట్లుంటుంది? ఎండిపోయినట్లు ఉంటుంది. ఈ సృష్టిలో నిరంతరము పచ్చగా ఉండే ఒకే ఒక్క చెట్టు సరళ వృక్షపు చెట్టు. ఆమేన్. నిజమే, నీవు ఆరాధించే నీ దేవుడు ఏ కాలంలోనైనా ఆయన పచ్చగానే ఉంటాడు. గట్టిగా చెప్తాం ఆమేన్. అందుకని అబ్రహాము తన దేవునికి ఏమని పేరు పెడతాడంటే, నిత్య దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయుచుండెను. ఆయన సోమవారం ప్రత్యక్షమై మంగళవారం మాయమయ్యే దేవుడు కాదు. భక్తులారా, బుధవారం నా దగ్గరికి రండి, మీ పట్ల అద్భుతం చేస్తా, ఈ రోజు తప్ప ఏ రోజు వచ్చినా నేను చేయలేను అనే దేవుడు కాదు. ఆదివారమే అద్భుతాలు చేసే దేవుడు కాదు. మళ్ళా సోమవారం అమావాస్య చంద్రుల్లాగా మాయమయ్యే దేవుడు కాదు. ఈ దేవుడు నిరంతరము నిలిచి ఉండేది. ఈ దేవుడు దేవుడు. అబ్రహాము తన దేవునికి పెట్టిన పేరు నిత్య దేవుడైన యెహోవాకు ప్రార్థన. ఇప్పుడు నేనంట, నీవే కాలంలో పచ్చగా ఉంటావు. ఆయన్ని ఆశ్రయించిన ప్రతిరోజు నువ్వు పచ్చగానే బ్రతకడానికి దేవుడు కృప చూపిస్తాడు. నేను చాలాసార్లు చెప్తాను ఈ మాట. ఉద్యోగస్తులు ఉన్నారు, ఉద్యోగస్తుల ముఖాలు ఎప్పుడు పచ్చగా ఉంటాయి చెప్పండి? ఎంత కరెక్ట్గా చెప్పారో చూడండి. జీతం వచ్చిన మొదటి వారం క్రిస్మస్ పండుగ. నిజమే, జీతం వచ్చిన మొదటి వారం కూరగాయల మార్కెట్కి వెళ్ళారు అనుకోండి, నీకు లేదులే అన్నమాట. జీతం వచ్చిన మొదటి వారం అనుకోండి, కూరగాయల మార్కెట్కి వెళ్ళారు, 1000 రూపాయల కాగితం మారిశారు, ఓ 50 రూపాయలు 10 రూపాయలు చిల్లర వచ్చినాయి అనుకోండి, ఇంటికి తీసుకొచ్చి భద్రంగా పెట్టరు. ఏం చేస్తారు? ఈ 10 రూపాయలతో మనకెందుకురా, ఆఫ్టర్ ఆల్ ఇదెంత, దీని బతికెంత, ఈ 2 రూపాయల కాయినా, ఈ 5 రూపాయల కాయినా, ఈ 10 రూపాయల కాయినా, నెవర్ దీంతో నాకేం పని అని ఇసిరేసేస్తారు. అద్భుతం. నెల చివరి వచ్చిన తర్వాత చిల్లర ఎక్కడో పెట్టినట్టున్నానే, రేయ్ ఇవన్న తీసావా? ఆడు తీసి ఉంటాడు. ఏమంటాడు తెలుసా? అమ్మట్టు, నాకు తెలియదు. నా ప్రభువును ఆశ్రయిస్తే, నా ప్రభు పాదాలను పట్టుకుంటే, నా దేవుడు సరళ వృక్షపు చెట్టు లాంటివాడు. కారపు మెతుకులు తిన్న సంతోషంగా బ్రతికే జీవితాన్ని, ఉన్నా లేకున్నా నెమ్మదిగా బ్రతికే జీవితాన్ని, ఫలభరితమైన బ్రతుకును దేవుడు మనకు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. మారు మనసుకు తగిలిన ఫలాలు ఫలించేటట్లుగా, ఆత్మ ఫలాలు ఫలించేటట్లుగా, నీతి ఫలాలు ఫలించేటట్లుగా, ఫలించటమే కాదు ఫలాభివృద్ధి చెందేటువంటి వారిగా యేసు నామం పేరిట దేవుడు మనలను మార్చును గాక. అయితే ఆయన మనల్ని మార్చాలంటే, మనం అంటాడు కదా, బొమ్మలతో నాకికేలా, వాటిని అది కాదు మనం ఆ మనుషులను కాదు మనం ఆశ్రయించాల్సింది. ఆయన పిల్లలైన మనం సరళ వృక్షపు మ్రాను లాంటి దేవుని మనం ఆశ్రయిస్తే, కాలాలు మారొచ్చు, ఋతువులు మారొచ్చు, ప్రజలు మారొచ్చు, రాజులు మారొచ్చు, రాజ్యాలు మారొచ్చు, సింహాసనాలు మారొచ్చు. ఎవరు మారినా నువ్వు నిత్యము పచ్చగా ఉండే కృపదేవుడు అనుగ్రహిస్తాడు. మరలా అడుగుతాను, నీ దేవునికి అబ్రహాము ఏమని పేరు పెట్టాడు? నిత్య దేవుడు. ఈ నిత్య దేవుడిని ఎప్పుడెప్పుడు మనం స్తుతించాలి?
స్వరం ఎత్తాలి. అందుకనే సింహాల బోన్లో దానియేలు నేసినప్పుడు రాజు వచ్చి ఇలా అంటాడు, ఏమంటాడు? దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగనా? రాజు చిరంజీవగుగాక. నిత్యము నేను సేవించే నా దేవుడు తన దూతను పంపి సింహపు నోళ్లను మూయించి సింహపు నోట నుంచి నన్ను తప్పించాడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడెప్పుడు సేవించాడట దానియేలు? నిత్యము. దానియేలు సరళ వృక్షం లాంటి తన దేవునిని నిత్యము సేవించాడు గనక దానియేలు గురించి బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఈ దానియేలు కోరేషు ప్రభుత్వ కాలంలో, దర్యావేషు ప్రభుత్వ కాలంలో, బబులోను రాజుల కాలంలో అన్ని కాలాలలో వర్ధిల్లాడు. పెద్దగా చెప్పాలి ఆ మాట. ఏ కాలంలో? ఒకసారి చెప్పాలి. రాజులు మారారు, రాజ్యాలు మారాయి, సింహాసనాలు మారాయి, ప్రభుత్వాలు మారాయి. అన్ని కాలాలలో దానియేలు వర్ధిల్లుతూ వచ్చాడు. దానియేలు గొప్పతనం కాదు, కానీ దానియేలు ఆశ్రయించిన దేవుడు సరళ వృక్షపు చెట్టు లాంటి వాడు. పెద్దగా చెప్తే మేమేన్. నా వైపు చూడు. నువ్వు పనిచేసే స్థలంలో జిఎంలు మారినాయి, ఏజిఎంలు మారినాయి, ఎండీలు మారినాయి, ఇంజనీర్లు మారినాయి, సూపర్వైజర్లు మారినాయి. వాళ్ళలో మార్పు ఉంటుందేమో, కానీ నువ్వు పనిచేసే స్థలంలో నిరంతరము చిగురించే చెట్టులాగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకని ఎవరిని మనం ఆశ్రయించాలి? రెండవది, ఈ ఎఫ్రాయిమును కూర్చి బైబిల్లో దేవుడు భలే ఓ చక్కటి మాట అంటాడు. ముద్దులోలికే మాట అంటాడు. ముద్దులోలికే మాట ఏంటో చెప్పండి. ఆల్రెడీ క్లూ ఇచ్చా. ఎవరు అన్నారు? ఏదో చెప్పండి. ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ. ఇజ్రాయేలు గోత్రాలు మొత్తం విన్ని సహోదరులందరిలో ఎఫ్రాయిము ఫలాభివృద్ధి పొందటానికి కారణం ఏంటంటే ఈ 11 మంది ఒక ఎత్తు, ఎఫ్రాయిము ఒక ఎత్తు. రూబేను నా ముద్దు బిడ్డ అనలా, బెన్యామీను నా ముద్దు బిడ్డ అనలా. నా మాటలు అర్థమవుతున్నాయా? చెప్పండి సార్. షిమియోను నా ముద్దు బిడ్డ అనలా, గాదు నా ముద్దు బిడ్డ అని అనలా. అద్భుతం. ఎఫ్రాయిము దగ్గరికి వచ్చేసరికి ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ అంటున్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. చూడండి ఆ మాట. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం. నాతో కలిసి, ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ. ఏమంటున్నాడు? ఒకసారి చెప్పాలి, అందరు చెప్పాలి. నాకిష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ. ఇక ఆగండి, నా వైపు చూడు. ఇజ్రాయేలీలు మొత్తం ఎంతమంది? ఎన్ని గోత్రాలు? ఈ 12 గోత్రాల్లో ఒక గోత్రీకుడు ఎఫ్రాయిమును పట్టుకొని నా ముద్దు బిడ్డ అంటున్నాడు. నేనంట, ఇంతమంది ప్రజలు ఇక్కడ కూర్చున్నాం కదా, ఇక్కడ కూర్చున్న ప్రజల్లో అందరినీ యేసయ్య ప్రేమిస్తున్నాడు. కానీ నీవెలా ఉండాలో తెలుసా? యేసయ్య నిన్ను ఒక ప్రత్యేకమైన ప్రేమతో ప్రేమించబడేదానిగా నువ్వు బ్రతకాలి. నన్ను చూసిన యేసయ్య వీళ్ళందరిలో ఈ బిడ్డ అంటే నాకు చాలా ఇష్టం, ఈ బిడ్డ అంటే నాకు చాలా ఇష్టం, ఈ అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం, ఆ బిడ్డ అంటే నాకు చాలా ఇష్టం ఉన్నారు. ఒక 7,000 మంది, ఓ 10,000 మంది, ఓ 1,00,000 మంది సంఘంలో ఉన్నారు, లేదు ఒక 10 లక్షల మంది సంఘంలో ఉన్నారు. లోకంలో 700 కోట్ల మంది ఉన్నారు. ఈ 700 కోట్ల మంది ప్రజల్లో ఈ బిడ్డ నాకు ప్రత్యేకమైన వాడు అని నేను కూర్చుంటే ఎంత బాగుండో కదా. ఏదో అంటారు కదా, గుంపులో నలుగురిలో అట్లా ఉండకూడదు. మన బ్యాచ్ ఎట్లుండాలో తెలుసా? 10,000 మంది మధ్యలోనైనా నిన్ను చూడటంతో ఈ బిడ్డ నాకు ముద్దు బిడ్డ, నాకు ఇష్టమైన బిడ్డ, నా మనసు గెలుచుకున్న బిడ్డ అని అలాంటి దివ్యమైన కితాబు దేవుని ద్వారా పొందుకున్నవాడు ఎఫ్రాయిము. కనుకే సహోదరులందరిలో ఫలాభివృద్ధి పొందినవాడిగా ఉన్నాడు. చెప్దా గట్టిగా. సరే, దేవుడు ముద్దు బిడ్డ అంటాం మాత్రమే కాదు. ఎఫ్రాయిము వాస్తవంగా ఎవరి కుమారుడు? యోసేపు కుమారుడు.
యోసేపు కుమారుడుగా ఉన్న ఎఫ్రాయిము మనష్షేను పట్టుకొని యాకోబు అన్న ఒక తీవ్రమైన మాట చెప్తా. చూడండి ఆ మాట, 48:5. ఆదికాండం. అందరూ మీ బైబిల్ తెరవండి, బహు విలువైన మాట అది. ఇదిగో పెద్దగా చెప్పాలి, అట్లా చెప్తా ఉంటే మీకు వాక్యం హృదయంలో ప్రింట్ అవుతుంది. ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాకమునుపు ఐగుప్తు దేశంలో నీకు పుట్టిన ఈ 2 కుమారులు నా బిడ్డలే, రూబేను షిమ్యోనుల వలె ఎఫ్రాయిము మనష్షే నా బిడ్డలై ఉందురు. ఆగుదాం ఇక్కడ. ఎవరి బిడ్డలంట? ఎవరి బిడ్డలంట? వాస్తవంగా ఎఫ్రాయిము మనష్షే ఎవరి బిడ్డలు? యోసేపు బిడ్డలను పట్టుకొని యాకోబు ఏమంటాడు? వీరు నా బిడ్డలే. ఎవరితో సమానం? రూబేను షిమ్యోను ఉన్నారే. యోసేపు మీరందరూ ఉన్నారే, మీరెంతో, మీరు నా బిడ్డలు ఎలాగో ఎఫ్రాయిము మనష్షేలు కూడా నా బిడ్డలే అన్నాడు. వాస్తవంగా ఇక్కడ అనేటప్పుడు ఇద్దరు నా బిడ్డలే అన్నాడు. వాళ్ళిద్దరిలో మొదటి స్థానం ఎవరికి ఇచ్చాడు? పెద్దోడు ఎవరు? మనష్షే ఎఫ్రాయిములు అంటే బాగుండేది. కానీ ఏమన్నాడు ఇక్కడ? మనష్షే ఎఫ్రాయిమీలు అనకుండా ఎఫ్రాయిము మనష్షే ఇద్దరు నా బిడ్డలే అన్నాడు. చూసారా, ఎక్కడికి వచ్చేసరికి కూడా ఎఫ్రాయిము ఓ ప్రత్యేకమైన ప్రేమతో యాకోబు చేత ప్రేమించబడ్డాడు. బిడ్డలారా, నా వైపు చూడండి. సంఘానికి వచ్చినప్పుడు ఒకడు నిజంగా దేవునికి ముద్దు బిడ్డగా బ్రతికితే, దేవునికి ఇష్టమైన వాడిని ఇష్టపడిన నరుడు ఎవరైనా ఉంటారా? అగైన్ ఇంకోసారి చెప్తున్నాను, ఒక వ్యక్తి నిజంగా దేవునికి ఇష్టడుగా బ్రతికితే, దేవుడు ఆ వ్యక్తిని ఇష్టపడితే, దేవుడు ఇష్టపడే వ్యక్తిని మనుషులు ఇష్టపడతారా లేదా? నాకు వినపడలా. మొదట్లో కష్టం అనిపించిన తర్వాత ఆ వ్యక్తిని తప్పకుండా ఇష్టపడతారు. ఆమెన్. అందుకనే దేవుని దయలో మనుషుల దయలో వర్ధిల్లాలని రాసింది. చూసారా, ఒకడు దేవునికి ఇష్టడుగా బ్రతికితే, దేవునికి ఇష్టడుగా బ్రతికిన ప్రజలను ఆటోమేటిక్గా ప్రజలు కూడా ఇష్టపడతారు. ఇవాళ కాకపోతే రేపు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇప్పుడు ప్రజలు మనల్ని చూసి కూడా ఏమన్నారో తెలుసా? ఇంతమంది సంఘానికి వస్తున్నారు, ఈ సంఘం అంతట్లో నాకు పలానా కుటుంబం అంటే ఇష్టం అని దైవజనుడు అనాల. ఇన్ని కుటుంబాల్లో ఈ కుటుంబం ఒక ప్రత్యేకమైంది, దైవజనుడు అనాల. మా దగ్గర ఇంతమంది సేవకుల పిల్లలు ఉన్నారు, ఎంతమంది సేవకుల చెల్లెళ్ళు ఉన్నారు. ఈ సేవకుల పిల్లల్లో పలానా అబ్బాయి అంటే, అబ్బా సేవకురాలు మాట్లాడినా, నేను మాట్లాడినా, ఈ బాబు అంటే మాకు చాలా ఇష్టమయ్యా, ప్రత్యేకమైన. అందరు అబ్బాయిలు లాంటి అబ్బాయి కాదు ఈ అబ్బాయి, అందరు సిస్టర్స్ లాంటి సిస్టర్ కాదు ఈ సిస్టర్ ఒక ప్రత్యేక. ఆ అమ్మాయి మాట తీరు కానీ, పద్ధతి కానీ, నడవడిక కానీ, ఎదుటి వాళ్ళని గౌరవించే విధానం, ప్రార్థనా జీవితం కానీ, దేవుల్లో నమ్మకత్వం ఓ ప్రత్యేకమైంది అన్నట్లుగా 10,000 మంది ఉన్న ఆ 10,000 మందిలో మనం ప్రత్యేకమైన వారిగా బ్రతకాలి. గట్టిగా చెప్దాం ఆమేన్. ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ. అక్కడ యాకోబు అంటాడు, ఎఫ్రాయిము మనష్షేలు నా బిడ్డలే అన్నాడు. దేవుడు ఎఫ్రాయిమును ఎంత ఇష్టపడటానికి కారణం ఏంటి? జకరియా గ్రంథంలో చక్కటి మాట రాస్తుంది. చూడు, 10వ అధ్యాయం 7వ వచనం. 10:7. నాతో కలిసి, ఎఫ్రాయిము వారు బలాజ్జుల వంటి వారొగుదురు, ద్రాక్షారస పానము చేయువారు సంతోషించినట్లు వారు మనస్సును ఆనందింతురు, వారి బిడ్డలు దాన్ని చూసి ఆనందపడుదురు. యెహోవాను బట్టి వారు హృదయపూర్వకముగా ఉల్లసింతురు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం.
విన్నారమ్మా ఇక్కడ? వారు యెహోవాను బట్టి హృదయపూర్వకంగా ఉల్లసింతురు. వాళ్ళ ఉల్లాసం చూస్తే ఎట్టుంటుందంటే, ఫుల్గా తాగినోడు డ్యాన్స్ చేస్తాడు చూశారు, అలంకారంగా చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. విన్నారా? ద్రాక్షారసమత్తుడైన వాడు గంతులేస్తాడే, ఆర్భాటంగా కేకలేస్తాడే, ఆనంద డోలికల్లో తేలియాడతాడే, వాడేమో ద్రాక్షారసం తాగి ఆనందిస్తున్నాడు. ఈ బిడ్డ నన్ను బట్టి హృదయపూర్వకంగా ఉల్లసిస్తున్నాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. ఎవరిని బట్టి? చెప్పాలి, ఎవరిని బట్టి? యెహోవానైన నన్ను బట్టి హృదయపూర్వకంగా అతడు ఉల్లసిస్తూ ఉన్నాడు. నా ప్రభు బిడ్డలారా, యేసయ్య పిల్లలుగా ఉన్న మనం దేవుని సన్నిధికి వస్తే ఆయన సన్నిధిలో ఉల్లసించటం నేర్చుకోవాలి. పాటలు పాడేటప్పుడు పాటకు తగినట్లుగా ఉల్లాసంగా పాటలు పాడటం నేర్చుకోవాలి. ప్రార్థన చేసేటప్పుడు ఉల్లాసంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రభుని ఆరాధించేటప్పుడు అయ్యా అందరు నిలవబడండి, ప్రభుని ఆరాధన చేద్దాం అని అంటంతో వెంటనే చటుక్కుమని లేడి పిల్లలు లేచి వారమంతా కాపాడినందుకు స్తోత్రం అయ్యా, ఆరాధన ఎప్పుడు వస్తుందా, ప్రభుని స్తుతించే సమయం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నానయ్య అన్నట్లుగా లేడి పిల్లలలాగా టంగుమని లేవాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్దాం ఆమేన్. శనివారం అయిపోయింది, తెల్లారుతుంది. ఎప్పుడు తెల్లారుతుందా? ఎప్పుడు ఆదివారం వస్తుందా? ఎప్పుడు 5:45 అవుతుందా? 5:40 కల్లా నా దేవుని మందిరంలో అడుగు పెట్టాలి, నా దేవుని మందిరావరణాన్ని చూడాలి, నా ప్రభుని స్తుతించాలి. వారం అంతా కాచినందుకు నీకు స్తోత్రం అయ్యా అని, అయ్యో ఆరాధన ఎప్పుడు వస్తా, పాటలు ఎప్పుడు పాడతారా అని దేవునిలో ఆనందించడానికి నువ్వు ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళని నా దేవుడు ముద్దు బిడ్డగా ఎంచుతాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. దేవుని పిల్లలు ఎలా ఉండాలంటే, మందిరానికి వచ్చేటప్పుడు లేడి పిల్లలాగా చెంగుమని ఎగురుతా రావాలి. మందిరంలో నుంచి వెళ్ళేటప్పుడు ఏనుగులాగా నడుచుకుంటా వెళ్ళాలి. మరలా వచ్చి ఆదివారం దేవా వారం రోజుల పాటు నీ సన్నిధికి రాకుండానయ్యా, మరలా వారం రోజుల తర్వాత మీ సన్నిధికి వచ్చేది ఏనుగులాగా నడుచుకుంటూ వెళ్ళాలి. కానీ లోకంలో ఎక్కువ శాతం ఎట్టుంటారో తెలుసా? మందిరానికి వచ్చేటప్పుడు మాత్రం ఏనుగులాగా పెళ్ళి నడక. మరలా వచ్చింది ఆదివారం, మీరు అట్లా ఉండరుగా అని చెప్తున్నా. మరలా వచ్చింది ఆదివారం పోదావులే అని చెప్పి ఏనుగులాగా నడుచుకుంటూ వెళ్తారు. ప్రార్థన అయిపోయింది ఆమేన్ అన్నారా, జంకలాగా పారిపోతూ ఉంటారు. మనం ఎట్లుండాలో తెలుసా? యెహోవా సన్నిధిని హృదయపూర్వకంగా ఉల్లసించేవారిగా ఉండాలి. అంటాడు అక్కడ, వాళ్ళ అమ్మా నాన్నలు దేవుని సన్నిధిలో ఉల్లసిస్తూ ఉంటే వాళ్ళ పిల్లలు చూస్తూ ఉన్నారట. ఒక్కళ్ళు కూడా ఆమేన్ చెప్పలే. నీ పిల్లలు నేను మందిరంలో చూడాలి, మా అమ్మ పాటలు పాడేటప్పుడు చక్కగా ముసుగేసుకొని ఆత్మవశురాలు అవుతుందయ్యా, ఆత్మలో నాట్యం ఆడుతుందయ్యా, మోకాళ్ళ మీద గంతులేస్తుందయ్యా. దేవుని సన్నిధిలో మా అమ్మ నిద్రమత్తుతూ ఉన్నట్లుగా కానీ, అలక్ష్యంగా దేవుని వాక్యం విన్నట్లుగా కానీ, నిద్రలోకి జోగుతూ వాక్యం వైపు మనసు పెట్టినట్లు కానీ మా అమ్మని ఎప్పుడూ చూడలేదయ్యా. మద్యవశుడు ఆర్భటించినట్లుగా, ద్రాక్షారసం తాగి మత్తిలినవాడు ఎలా కేకలేస్తూ అరుస్తూ ఉంటాడో నా తల్లి దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా ఉల్లసించిందిరా. నీ పిల్లలు చూసి మా అమ్మలాగా నేను దేవుని సన్నిధిలో ఆనందించాలి, మా నాన్నలాగా దేవుని సన్నిధిలో ఆనందించాలి. చూడు అందరూ వాక్యం వినే విధానం వేరు, మా నాన్న వాక్యం ఇదే వినే విధానం వేరు. అందరూ వాక్యం వినే విధానం వేరు, మా అమ్మ వాక్యం ఇదే వినే విధానం వేరు. అందరూ దేవుని సన్నిధిలో కూర్చునే విధానం వేరు. మా అమ్మందే డిసిప్లైన్కి మారిపోయారని నీ భక్తిని నీ పిల్లలు చూసి ఆనందించాలి. వాళ్ళు ఏమన్నారో తెలుసు మనసులో, మా సంఘంలో మా అమ్మ అంత భక్తిపరురాలు ఇంకెవరు లేరు, మా నాన్న అంత భక్తిపరుడు, మా నాన్నలాగా ఆనందించే వ్యక్తి ఇంకొకరు ఎవరు లేరనే అనే ముద్ర మన పిల్లల గుండెల్లో పడితే ఎఫ్రాయిము సంతతిని బలాజ్యులుగా దేవుడు మారుస్తాడట.